చోరీకి కాదేది అనర్హం అన్న రీతిలో రెచ్చిపోతున్నారు దొంగలు. రోడ్డు పక్కన ఆపిన లారీలను టార్గెట్ చేస్తున్నారు. తెలివిగా డీజిల్ దొంగలిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరులో ఆయిల్ దొంగల ఆగడాలపై రిపోర్ట్. ఎన్టీఆర్ జిల్లాలో కొండపల్లి జీ కొండూరు మధ్య ఆయిల్, గ్యాస్ స్టోరేజ్ పాయింట్లున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలైన హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కంపెనీ తదితర సంస్థలు ఇక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఆయిల్, గ్యాస్ సరఫరా చేస్తున్నాయి. దీనికోసం వివిధ ట్రాన్స్పోర్ట్ సంస్థలకు చెందిన సుమారు 600 ట్యాంకర్లు ఇక్కడికి వస్తూ ఉంటాయి. లోడింగ్ కోసం వచ్చిన ట్యాంకర్ల డ్రైవర్లు తమ వంతు వచ్చే వరకు హైవే పక్కన వాహనాలను నిలిపి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అలా నిలిపిన వాహనాల నుంచి వందల లీటర్ల ఆయిల్ దోచేస్తున్నాయి దొంగల ముఠాలు. ముఖ్యంగా రాత్రివేళ ఈ తరహా దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల ఒకే రోజు 3 ట్యాంకర్ల నుంచి 700 లీటర్లకు పైగా డీజిల్ను దోచేశారు దొంగలు. ట్యాంకర్ల నుంచి ఆయిల్ తోడేందుకు చిన్న చిన్న మోటార్లను వినియోగిస్తున్నారు. 25 లీటర్ల క్యాన్లలో ఆయిల్ నింపి తర్వాత తమ స్టాక్ పాయింట్లకు తరలిస్తున్నారు. చోరీ చేసిన ఆయిల్ని లీటర్ 80 రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఆయిల్ దోపిడీలతో ట్యాంకర్ డ్రైవర్లు లబోదిబోమంటున్నారు. ఆయిల్ పోయిందంటే మాకు సంబంధం లేదు, మీరే భరించండని యజమానులు అంటున్నారని వాపోతున్నారు. జీతంలో కోత పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరకొర జీతాలకు పనిచేస్తున్న తమకు ఇది చాలా ఇబ్బందికరంగా ఉందంటున్నారు. కొండపల్లి సినిమా దగ్గర నైట్ పార్టీషన్ అనేది కారేసి వచ్చి 200 లీటర్ల ఆయిల్ దొంగతనం జరిగింది డిసెంబర్ నెలలో. అదే టైంలో ఇంకో బండిది కూడా, రెండో బండిది కూడా పోయింది. థియేటర్కి ఆపోజిట్లో పెట్టిన బండి, అది 270 లీటర్లు పోయింది. మళ్ళా మంత్ ఎండింగ్లో భారత్ టీసీ కంపెనీ దగ్గరలో పెట్టిన వాళ్ళది 3 బండలు పోయింది. ఆయిల్ దొంగతనాలు రెగ్యులర్గా జరుగుతుంది. కొండపల్లి నుంచి మైలవరం వరకు జాతీయ రహదారిలో లైట్లు లేకపోవడం దొంగలకు వరంగా మారుతోంది. కొన్ని ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నా అవి పనిచేయడం లేదు. అలాగే హైవేపై పోలీసులు గస్తీ తిరగడం లేదు. దీంతో ఆయిల్ చోరులు రెచ్చిపోతున్నారు. మొత్తానికి కొండపల్లి నుంచి మైలవరం వరకు జాతీయ రహదారిపై పరిస్థితులు ఆయిల్ చోరీ ముఠాలకు కలిసొస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు, పోలీసులు చొరవ తీసుకుని ఈ మార్గంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, చోరీలను అరికట్టాలని కోరుతున్నారు లారీ డ్రైవర్లు.